నా స్వంత గ్రామాన్ని, నా కుటుంబాన్ని నిర్మించుకుంటున్నాను. మనం తదుపరి దశకు వెళ్ళేటప్పుడు ముందుకు సాగబోయే వారిని కూడగట్టుకుంటున్నాను. అందుకే మన వ్యవస్థాపకుడు మిస్టర్ రష్ ప్రస్తుతం 2 అద్భుతమైన జట్ల మధ్యలో ఉన్నారు. వెపుగా ఆయనకు ఒక లీగల్ టీం ఉంది. నిపుణుల బృందం అని ఆయన చెప్పారు. ఈ బృందం నిజంగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ తో పనిచేసిన బృందం. మరియు ఎడమవైపు ఆయన వద్ద మనం ఇన్నోవేటర్ డ్రీమ్ టీమ్ అని పిలిచే బృందం ఉంది. ఆయన ఈ రెండు మధ్యలో ఉన్నారు. అందువల్ల ఆయనకు ప్రస్తుతం చట్టపరంగా మరియు సాంకేతికంగా ఉత్తమమైన సలహాలు లభిస్తున్నాయి. ఆయన ఈ రెండు మధ్యలో ఉన్నారు. కానీ ఆయన ఎవరు? మధ్యలో ఉన్న ఆ వ్యక్తి ఎవరు? నా సోదరుడు ఒలివర్ చెప్పినట్లు ఆయన మన కంపెనీకి అత్యంత విలువైన ఆస్తి. అవును, ఖచ్చితంగా. ఈ కంపెనీకి అత్యంత విలువైన ఆస్తి ఎందుకంటే ఆయన ఒక ఐటీ నిపుణుడు. ఆయన ఐటీ విభాగం నుండి వచ్చారు. అలాగే ఆయనకు బలమైన వృత్తిపరమైన అర్హతలతో కూడిన మార్కెటింగ్ నిపుణుడు. అందుకే నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే అష్ బఫారా తీసుకువస్తున్నది ఒక ప్రయోగం కాదు, అది జరిపి ఆ తర్వాత అది పెద్దదిగా మారింది అనే విషయం కాదు. ఇది ఇద్దరు యువకులు, 16 ఏళ్ల వయసులోని పిల్లలు చెత్త దగ్గర ఏదో ఆడుకుంటూ అది పెద్దదిగా మారినది కాదు. ఖచ్చితంగా. ఇది గ్యారేజ్ లో మొదలైన ప్రాజెక్ట్ కూడా కాదు. ఇది మానవాళిని అభివృద్ధి చేయడానికి జాగ్రత్తగా చేసిన ప్రయత్నం. స్నేహితులు, ఇది అవసరమైన వృత్తిపరమైన అర్హతలు, అనుభవం ఉన్న వ్యక్తి చేత చేయబడింది. ఇది అనుభవంతో కూడిన స్థలం నుండి వచ్చింది. అక్కడ ఆయన కూర్చుని లెక్కలు వేసి మానవాళిని అభివృద్ధి చేయడానికి ఏదో ప్రత్యేకంగా రూపొందించారు. మరియు మొదటి ఫలితాలు ఆయన లెక్కలను న్యాయపరచతాయి. ఇది త్యాగంతో నిర్మించబడింది. త్యాగం, స్వభావం మరియు ఉత్తమత. త్యాగమే మనల్ని ఇక్కడికి తీసుకువచ్చింది. త్యాగం. స్నేహితులు, ఆ పదాన్ని ఆలోచించండి. అతను తన డబ్బును త్యాగం చేశాడు, తన కుటుంబాన్ని త్యాగం చేస్తున్నాడు, అతను తన సమయాన్ని త్యాగం చేస్తున్నాడు, తన భద్రతను త్యాగం చేస్తున్నాడు. మీకోసం, నా కోసం, మనందరి కోసం, మొత్తం ప్రపంచం కోసం అన్ని త్యాగం చేస్తున్నాడు. ఎందుకంటే మొత్తం ప్రపంచం అతని త్యాగం వల్ల లాభపడబోతోంది. ఇది ఒక స్వభావం. గత వారం బారామతి మరియు క్రిస్తో ఈ స్వభావాన్ని మనం చూసాం. అదే స్వభావాన్ని అష్ బఫారా నిర్మించాడు. ప్రేమ, దయ, ఆశ అనే స్వభావాన్ని. గత వారం మనం దాన్ని ప్రదర్శనలో చూసాం. అదే వ్యవస్థ. ఈ స్వభావం అత్యున్నతమైనది లోపల ఉంది. ఇది అష్ బఫారా వ్యవస్థలోని ఒక భాగం. ఆ స్వభావం మానవ స్వభావం మరియు ఆత్మ. అదే మనం ముందుకు తీసుకెళ్తున్నది. బారామతికి విశ్రాంతి తీసుకోవడానికి, ఆరోగ్యంగా మారడానికి, అష్ బఫారాను బయటకు తీసుకురావడానికి జరిగినది యాదృచ్ఛికం కాదని నాకు అనిపించదు. అది చూపించడానికి అదే ఆ వ్యక్తి. ఎవరో బోస్టన్ లో నేను కలిసిన వ్యక్తి. అది త్యాగం, అది స్వభావం మరియు అది ఉత్తమత. స్నేహితులు, ఉత్తమత. అష్ బఫారా ఎప్పుడు ఉత్తమమైన దానికే వెళ్తాడు. అతని కుడివైపు లీగల్ టీం ఉంది, ఎడమవైపు సపోర్ట్ టీం ఉంది. మరియు అతను తీసుకురాబోతున్న ఉత్పత్తి. మన వ్యవస్థ అత్యుత్తమమైనది, మన వ్యవస్థ సురక్షితమైనది, మన వ్యవస్థ ఉత్తమం. ఇది మనం తెలుసుకున్న దానికంటే 300 రెట్లు మెరుగైనది. అందుకే అతను ఉత్తమత కోసం ప్రయత్నిస్తాడు. అతను ఎప్పుడూ ఉత్తమత కోసం ప్రయత్నిస్తాడు. అష్ బఫారా విడుదల చేసినప్పుడు సాధారణాన్ని మించిపోతాడు. అది అత్యుత్తమ రూపంలో ఉండేలా చూసేందుకు అతను ఎంతైనా కష్టపడతాడు. అతను దీన్ని మీకు చాలా చాలా సరసమైన ధరలకు ఇస్తున్నాడు. మన స్థాపకుడి వద్ద ఒకే ఒక్క బుల్లెట్ ఉంది.
అందుకే అతని లెక్క తప్పకూడదు. అతను ఎడమవైపు లీగల్ టీమ్ ను చూస్తాడు, కుడివైపు టెక్నికల్ టీమ్ ను చూస్తాడు, మధ్యలో ఉంటాడు. అతను సలహాలు వింటున్నాడు. అందుకే అతను ఆ తలుపు తెరిచినప్పుడు, ఆ బుల్లెట్ ను కాల్చినప్పుడు సూపర్ యూనికార్న్ దూసుకెళ్తుంది. సూపర్ యూనికార్న్ దూసుకెళ్తుంది. మిత్రులారా, గుర్తుంచుకోండి, అష్ తన జట్టును వెతకడానికి బయలుదేరినప్పుడు, ఈ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు అతను అన్నాడు, నేను అందరికీ సమాన అవకాశాన్ని సృష్టిస్తాను. అదే అతని మనస్తత్వం. అందరికీ సమాన అవకాశం, పెద్దవారికి చిన్నవారికి వంతెన. ఇది ప్రపంచంలోని అందరికీ, ప్రతి ఒక్కరూ, ప్రతి కంపెనీ, పెద్దదైనా చిన్నదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరం. రేపటి సాంకేతికతను ఈ రోజే నిర్మించబోతున్న అదే మన స్థాపకుడు చెప్పినది. ఆయనకి రాబోయేది ఏమిటో తెలుసు. ఆయనకి తెలుసు, ఆయన అక్కడ నిలబడి మరోవైపు చూడగలడు. నేను మీకు స్క్రిప్ట్ ఇవ్వగలను, కానీ మీకు డబ్బు మీద ఆసక్తి లేదు, ప్రజల పట్ల మనసు లేదు, ప్రజల పట్ల, మార్కెట్ పట్ల నిబద్ధత లేదు అని నాకు తెలుసు అని అష్ ముఫారహ్ అంటారు. నేను నిన్ను, నీ కథలను తెలుసు. నేను నిన్ను నిరాశపరచను. అందుకే అందరూ మనం పెద్దగా కలలు కనాలి. ఆయన చెప్పినట్లే పెద్దగా కలలు కనండి. వద్దు, భయపడకండి, పెద్దగా కలలు కనండి ఆయన చెప్పినట్లే. లేదా వెనక్కి వెళ్లి మీ కలను తిరిగి చూసి ఇంకా పెద్దగా కలలు కనండి. మీ కలను అప్గ్రేడ్ చేయండి. వెనక్కి వెళ్లి అప్గ్రేడ్ చేయండి, అవి ఎంత పెద్దవైనా సరే. దృష్టి నిలిపి ఉంచండి. అష్ మీద దృష్టి పెట్టండి. అష్ మీద దృష్టి పెట్టండి. అందరూ అష్ మీద దృష్టి పెట్టండి. బాగుంది. నేను చెప్పాలి. నేను 6 సంవత్సరాలుగా తెలుసు అష్ ముఫారెహ్. ఆయన ఇక్కడికి వచ్చి కొన్ని పనులు చేసినప్పుడు అది ఆయనను ఇంకొక కొత్త స్థాయికి తీసుకెళ్ళింది. క్రిస్ చెప్పగలడు. అది ఇలా అనిపించింది. నా ఊపిరి ఆగిపోయింది. నేను జోక్ చేయడం లేదు. అందుకే కానీ నువ్వు చెప్పింది నిజమే. మనం ఏదో గొప్పదానికి భాగమయ్యాం. అది మరియు నేను చాలా కాలం క్రితమే నమ్మాను. మనం అన్ని అద్భుతమైన విషయాలు చూస్తున్నప్పుడు, మనం చేరుతున్న దానికైనా, సహకరిస్తున్న దానికైనా, ఏదైనా మనకు ఉన్న అతిపెద్ద ఆస్తి అష్ ముఫారెహ్ అని. ఒక అద్భుతమైన భవనం కాదు, రైల్వే స్టేషన్ కాదు, అద్భుతమైన కార్లు కూడా కాదు. రెండవది మనమే. మరియు ఆయన చూపిస్తున్న దారిలో మనం నడిచినంత కాలం, ఆయన మన కోసం వేసిన మార్గంలో మనం ముందుకు వెళ్ళినంత కాలం మనలను ఎవరూ ఆపలేరు. మరియు మనం పెద్ద దృశ్యాన్ని గుర్తుంచుకోవాలి. పెద్ద దృశ్యం అంటే కూర్చొని ప్రోత్సహించాలి అని ప్రోత్సాహం పొందదలుచుకుని వారిని ప్రోత్సహించడం మాత్రమే కాదు. మన నిజమైన లక్ష్యం ఈ అద్భుతమైన అవకాశాన్ని ప్రపంచంతో పంచుకోవడం. ఒక్కొక్కరితో అయినా, 500 మందితో అయినా, 50,000 మందితో అయినా. ఇది బాబ్ డికుస్సీ ఇప్పుడే చెప్పిన దాని వల్ల జరుగుతుంది. ఇక్కడ ఒక సమూహం ఉంది. నేను సుమారు 3 ఏళ్ల క్రితం, 4 ఏళ్ల క్రితం నేను ఓటీసీ ప్రోస్ ను కలిసినప్పుడు, వారు అప్పటికి ఓటీసీ ప్రోస్ కాదు, వారు కేవలం ఇట్ గైస్ మాత్రమే. అక్కడ నేను ఏదో చూశాను. నేను అనుకున్నాను, ఇది ఒక కారణానికి సహాయపడుతుంది. నేను మానిప్యులేట్ చేశానా? అవును, మీరు చెప్పింది నిజమే, నేను చేశాను. కానీ దూరంగా ఉండాలనుకున్నాను. ప్రజలు ఇప్పుడు ఇది ఇంకేదైనా రూపంలోకి మారిందా? ఓ దేవుడా, అవును. అంటే నాకు గుర్తుంది, నేను వాళ్ళ నలుగురికి చెప్పినట్టు, ఇక్కడ ఈ దశలో మనం ఎప్పుడు లాంచ్ చేస్తామన్న పెద్ద సమస్యను పరిష్కరించారు. మీరు టెక్నాలజీ భాగాన్ని, అది ఎంత కష్టం అనేది వివరించారు. ఇప్పుడు మీరు ఎగరాలనుకుంటున్నారు. ఆ కొండపై నుంచి దూకితే, మీ రెక్కలు ఆపకపోతే, మీరు గంటకు 125 మైళ్ళ వేగంతో నేలపై పడిపోతారు. అలాగే చేశారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూడండి. ఇప్పుడు వాళ్ళు ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీకి ప్రతినిధులుగా ఉన్నారు. వాళ్ళు ఐటీ వ్యక్తులు కూడా. ఇది గొప్ప నేపథ్యం. కానీ వాళ్ళందరూ ప్రసంగకులు అయ్యారు. వాళ్ళందరూ హృదయపూర్వకంగా మాట్లాడతారు. ఈ కంపెనీకి అర్థం కావడం లేదు. ఇది తార్కికంగా లేదు.
బాబ్ చెప్పిన ఒక విషయం ఉంది. మీరు ఎవరికైనా కోడ్ ఇవ్వచ్చు. అది బిలియన్ల డాలర్ల విలువైనదైనా వాళ్ళు దాన్ని తాకరు. ఎందుకంటే ఆ కోడ్ ఇవ్వమని చెబుతుంది. ఆ కోడ్ ప్రోత్సహించమని చెబుతుంది. ఆ కోడ్ నేను నా అన్నయ్య, అక్కయ్యలకు బాధ్యత వహించేవాడినని చెబుతుంది. అదే ఆ కోడ్ చెప్పేది. ఇప్పుడు వాళ్ళు మొత్తం కోడ్ చూసినప్పుడు వాళ్ళు చూస్తున్నది నేను ఎంత సంపాదించగలను. కానీ ఎక్కడంటే ఇక్కడే మనుషులు మూర్ఖులవుతారు. ఇక్కడే మనుషులు ఓ ఓ ముందు నేను ఒక విషయం వెనక్కి వెళ్లి చెప్పాలి. 3 రోజుల క్రితం నాకు ఒక అద్భుతం అవసరం, లేకపోతే 5వ సారి హాస్పిటల్‌కి వెళ్ళాల్సి వస్తుంది. నేను నా కుటుంబాన్ని, నా మనవళ్లను అందరినీ పిలిచాను. వాళ్ళు అందరూ వచ్చి నా మంచం పక్కన నాతో పాటు ప్రార్థించారు. నేను మీ అందరినీ పిలిచాను. అందరూ ప్రార్థించారు. నా చర్చ్ ఎక్కడ ప్రారంభమైందో ఆ ఇండియానాలో కూడా ఫోన్ చేశాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఉన్న అన్ని సంఖ్యలు అవి మైండ్ బ్లోయింగ్. ఆ ఉద్యోగం నేను చివరిగా చెప్పదలుచుకున్నది ఒక్కటే, మీకు తెలుసు ముందు రాబోయేది అది నిజంగా భారీదే. రాబోయేది కొత్తది కాదు. ఇది 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 ఒక మార్పును తీసుకొస్తుంది. ఇది 4 మొదటి శతాబ్దపు డిస్ట్రప్టివ్ ఇన్నోవేషన్. ఇది డిస్ట్రప్టివ్ ఇన్నోవేషన్ రాబోతుంది కాబట్టి మనం దాన్ని మనసులో పెట్టుకోవాలి. మా వ్యవస్థాపకుడు అస్గారు చెబుతున్నారు మనం తదుపరి దశకు లేదా తదుపరి దశలోకి వెళ్తున్నామని. నాకు తెలుసు ఇది ఆటలో ఒక మార్పు అని నేను భావిస్తున్నాను. ఇది పూర్తిగా ఆటలో మార్పు మిత్రులారా. మనం ఒక ఉత్పత్తి కోసం ఎదురు చూస్తున్నాం. మనం ఏదో కోసం ఎదురు చూస్తున్నాం. ఇది ఉత్పత్తి కాదు. ఇది ఒక నమూనా మార్పు. మన కోసం రాబోయేది పూర్తిగా ఒక మార్పు. కాబట్టి నేను మళ్ళీ నా సోదరుడు ఒలివర్ దగ్గరకు వెళ్తాను. మీరు మానసికంగా ఆధ్యాత్మికంగా సిద్ధంగా ఉన్నారా? రాబోయేది మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. మన స్థాపకుడు మిస్టర్ రష్ నా దృష్టిలో ఆయన తలుపు దగ్గర నిలబడి ఉన్నారు. ఆయన చేయి తలుపు హ్యాండిల్ మీద ఉంది. తలుపు తెరుస్తారు. మంచు తుఫాను పగిలి నిజమవుతుంది. మీరు ఆధ్యాత్మికంగా మానసికంగా సిద్ధంగా ఉన్నారా? కాబట్టి దృష్టి మళ్ళకుండా ఉండండి. మనం బాగున్నాం. ధన్యవాదాలు. నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ భూమిపై ఎష్బెఫరా కన్నా గొప్ప సేవకుడు నేను ఎప్పుడూ చూడలేదు. ఈ భూమిపైనే నేను మాట్లాడేది యేసు. నేను యేసును కలవలేదు. నా అమ్మ గొప్పవారు. మన చర్చిలో వృద్ధుడు ఉండేవారు. ఆయన నన్ను ఆశ్చర్యపరిచారు. కానీ ఆయన కూడా అగ్రస్థానంలో. అవును, వేళ్లలో లెక్కించదగినంత మంది. అబద్ధం కాదు. ప్రపంచం త్వరలో తెలుసుకుంటుంది బ్రదర్ మహదీ. అవును. ప్రపంచం త్వరలో తెలుసుకుంటుంది. మరియు నేను చెప్పినట్లే అతనికి ఉన్న అతి పెద్ద విషయం అంటే అతను మరియు మేము ఇన్ని మందిని నిర్మించాం. ఒక్క మార్కెటింగ్ కూడా చేయకుండా కొంతమంది మాత్రమే మార్కెటింగ్ చేశారు. నేను, మైక్, దాన్, ఇంకా 2-3 కొంతమంది చేయొచ్చు. అది కూడా మేము కేవలం 6 నెలలు మాత్రమే చేశాం. అవును, మనం ఎక్కడికి వెళ్తున్నాం? నువ్వు చెప్పు. మనం దీన్ని పెద్దగా చేస్తాం. మనం ప్రపంచానికి చిరునవ్వు తీసుకువస్తాం. నిన్న ఉదయం ఒక డాక్టర్ గదిలోకి వచ్చారు. ఆమె ఇలా అన్నారు, ఓ మై గాడ్. ఆమె ఆశ్చర్యపోయింది. నేను ఆమెకు చెప్పాను, ప్రతి క్షణం నేను సాక్ష్యం చెబుతాను దీన్ని దేవుడు చేశాడు అని. ఎందుకంటే నేను ఆ మార్గంలో లేను. నేను మళ్ళీ హాస్పిటల్ కి వెళ్లే దారిలో ఉన్నాను. కానీ వారు నన్ను సహాయపడలేరనిపించింది. ఏమైనా 2 రోజుల్లో నీటితో నేను 10 మరియు సగం పౌండ్లు తగ్గిపోయాను. నిన్న రాత్రి నేను నిజంగా చాలా బాగా నిద్రపోయాను. కాబట్టి ఈ రోజు నేను థెరపీ చేశాను. నా రికవరీ రెండింతలు వేగంగా జరిగింది. ఆమె వావ్ ఏమైంది? దేవుడు. నేను ఆమెకు చెప్పాను, దేవుడు జరిగింది. అదే నేను ఇక్కడ ఉన్న కారణం. దేవుడు నన్ను లేపాడు. నేను ఒక కుటుంబంలో పెరిగాను. మేము విశ్వాసంతో జీవించే వాళ్ళం మరియు నేను దాని నుండి దూరంగా వెళ్ళిపోయాను. ఇది ఉద్దేశపూర్వకంగా కాదు. కొంచెం దారి తప్పిపోతారు. మీరు అంటారు, బాగుంది, దగ్గరగా ఉన్నాను, అంచున ఉన్నాను. ప్రధాన రోడ్ ఇక్కడ. నేను ప్రధాన రోడ్ వైపు చూసినప్పుడు కనిపించలేదు. దేవుడు అన్నాడు, నువ్వు తిరిగి రోడ్డు పైకి రావాలి. రోడ్డు పైకి రావడానికి మార్గం నన్ను కష్టపెట్టడమే. అది జరిగింది కూడా. కానీ అది నా జీవితాన్ని మార్చేసింది. కానీ నేను చెప్పాలనుకుంటున్నాను,
మీరు తెలుసు, బాబ్ చెప్పినట్టు అన్నీ కూడా అసిద్ధంగా ఉన్నప్పుడు లేదా ఆ బుల్లెట్ను వదిలినప్పుడు మనం అంతగా చేయాల్సిన అవసరం లేదు. మనం చేసే ప్రభావాన్ని మీరు నమ్మలేరు. ఇంకో విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. జెఫ్ బెజోస్, బిల్ గేట్స్ ఈ అందరూ చాలా ధనవంతులు. ఎలాన్ మస్క్ వాళ్ళు నేను 3 రోజుల క్రితం చేసిన దాన్ని చేయలేరు. ప్రపంచంలో ఉన్నంత డబ్బు ఉన్నా వాళ్ళు నా కోసం 1,00,000 మందికి పైగా ప్రజలు ప్రార్థించేటట్లు చేయలేరు. కాబట్టి 2 లేదా 3 సంవత్సరాల తర్వాత మొదటిసారి నన్ను పట్టించుకోకపోయినా పర్వాలేదు. మన దగ్గర డబ్బు సంపద కంటే ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ. నేను ఇది అంతటా చూశాను. క్రిస్ కొన్ని నెలల క్రితం ప్యాట్ పేరెంట్తో మాట్లాడాం. ప్యాట్ సమస్యలో ఉన్నాడని అనుకున్నాను. క్రిస్ ఆమెతో చెప్పాడు. నేను కూడా చెప్పాను, చూడండి, మనిషి ఎప్పుడు వెళ్ళిపోతాడో చెప్పలేడు. దేవుడు మీ తల వెంట్రుకల సంఖ్య కూడా తెలుసు. మీరు ఎప్పుడు వెళ్ళిపోతారో ఆయనకే తెలుసు. డాక్టర్లు ఏమంటారో పట్టదు. ఆయన చెప్పినప్పుడు మీరు వెళ్ళిపోతారు. తర్వాత ఆమెను చూసినప్పుడు ఆమె బాగుంది. అందుకే ఊహించుకోండి. కానీ నేను చెప్పాలనుకుంటున్నాను, నేను చెప్పినట్లే నా జీవితమంతా ఈ కంపెనీలోనే పని చేశాను. నేను దీని పట్ల అభిరుచి కలిగి ఉన్నానా? అది కూడా, అంటే పూర్తిగా మించిపోయేంతగా. ప్రజలు నన్ను పిచ్చివాడిగా అనుకుంటారా? ఖచ్చితంగా చేస్తారు. వారు అలా ఎందుకు అనుకోరు? నేను ఒక మార్కెటర్ని. మార్కెట్ చేస్తే డబ్బు రావాలి. నేను 6 సంవత్సరాలు చేశాను, పైసా రాలేదు. కానీ నేను పొందిన సంపద ఈ లోకంలో ఉన్న డబ్బంత కంటే విలువైనది. ఇదిగో, ప్రజలు కలిపి ఆలోచించని విషయం ఒకటి ఉంది. మీ దగ్గర సరైన పదార్థాలు ఉంటే, మీరు ప్రజలను సంతోషపెట్టితే, వాళ్లకు కావాల్సిన దాన్ని ఇస్తే సంపద వస్తుంది. మీకు నచ్చినా నచ్చకపోయినా. ఈ కంపెనీలో మనం ఎప్పుడూ ఎవరూ చూడనంత సంపదను కలిగి ఉంటాం. ఇది నా అభిప్రాయం. వేడుకేంటంటే అష్ తన వల్ల ఎంతైనా పంచుకుంటాడు.